హ్యాపీ ఉగాది. కొద్దిగా లేట్ అయినా సరే నిన్న ఉగాది జరుపుకున్నాం. హ్యాపీ ఉగాది అండ్ ఆల్సో హ్యాపీ రంజాన్ ఈద్ ఉల్ ఫితర్. రంజాన్ అయిపోయింది కాబట్టి అందరికి. ఇప్పుడు కొల్లేరు సరస్సు గురించి మీకు చెప్దామని వచ్చానండి. మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, అలాగే ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి, అలాగే ప్రపంచంలో పర్యావరణ పరిరక్షకులందరికీ కూడా మీ ద్వారా నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, 800 ఏళ్ళ బ్రిటిష్ పాలన, ముస్లిం పాలన కానీ 200 ఏళ్ళ బ్రిటిష్ పాలన కానీ మన కొల్లేరుని డ్యామేజ్ చేయలేం. మనకి స్వాతంత్రం వచ్చేటప్పటికి కొల్లేరు చాలా పదిలంగా ఉంది, కాలుష్యం లేకుండా ఉంది, స్వచ్ఛంగా ఉంది, అలాగే ఎన్క్రోచ్మెంట్స్ లేకుండా ఉన్నది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1975 సంవత్సరం వరకు కొల్లేరు చాలా చక్కగా ఉంది. కానీ 75 నుంచి ఆ కొల్లేరుని చేపల చెరువులకు ఇవ్వడం ప్రభుత్వం మొదలుపెట్టింది. అప్పట్లో తెలియక, నేను ప్రభుత్వాన్ని కూడా నిందించడంలా, అదేదో ఉపాధి కలుగుతుందని చెప్పి జలగం వెంగళరావు గారి టైంలో ప్రభుత్వమే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత 75లో ఇలాగ ఉంది కొల్లేరు. ఈ బ్లూ కలర్ అంతా కూడా ఆ కొల్లేరు నీటితో చక్కటి సరస్సు ఉండేది. అది ఇప్పుడు ఇలాగ పింక్ కలర్లో చూపించేది ఏంటంటే, ఇది చేపల చెరువులు వచ్చి దాదాపు 60% కొల్లేరు నాశనం అయిపోయింది. సో దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది ఏంటంటే, బేసిక్గా ఇప్పుడు యుద్ధం వల్ల కానీ దేని వల్ల కానీ కాలుష్యం పెరిగిపోతుంది. ఈ కాలుష్యాన్ని అబ్జార్బ్ చేసి కెపాసిటీ కొల్లేరు లాంటి పెద్ద ప్లేస్లకు ఉంటుంది. 900 చదరపు కిలోమీటర్లు, 2,22,600 ఎకరాలు. అది ఇప్పుడు 90,000 ఎకరాలకు కుదించుకుపోయింది. సో ఈ కొల్లేరు ఇలాగ కుదించుకుపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే మన పాలకులు, ముఖ్యంగా 1975 తర్వాత వచ్చిన పాలకులు. మనకి 79 వరకు వన్యప్రాణి చట్టం లేదు, అయితే 79లో వన్యప్రాణి చట్టం వచ్చిన తర్వాతైనా దాన్ని కాపాడుతున్నారా అంటే లేదు. 2002లో బయోడైవర్సిటీ యాక్ట్ అని తీసుకొచ్చారు. అప్పటి వరకు మనం ఇష్టం వచ్చినట్టు నాశనాలు చేసుకున్నాం అడవుల్ని. అక్కడి నుంచి అసలు అడవులను నాశనం చేయకూడదు, మడ మొక్కల్ని నాశనం చేయకూడదు అని చెప్పి చట్టాలు వచ్చినాయి. కానీ అమలుకు నోచుకోవడంలా ఈ రోజు ఏమవుతుందంటే, ఎవరైనా అక్కడ కొల్లేరు అనగానే కొద్దిగా ఏదో మధ్యలో కొంగలు ఉంటాయి, చుట్టూ అంతా చేపల చెరువులే. అసలు బేసిక్ ఏంటంటే, కొల్లేరు అనేది ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ కింద డిక్లేర్ చేశారు 1999లో. ఆ తర్వాత 2002లో రామ్సార్ సైట్ కింద గుర్తింపు పొందింది ప్రపంచంలో. అంటే పర్యావరణ ప్రభావం కలిగిన బయోడైవర్సిటీ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని రామ్సార్ సైట్స్ అంటారు, మన హెరిటేజ్ సైట్స్ లాగా. వాటిలో ఏ రకమైన మార్పులు చేయకూడదు ల్యాండ్ యూస్. అటువంటిది దాదాపు 60% కంప్లీట్గా నాశనం చేశారు. సో మనకేమంటే 800 ఏళ్ళు బ్రిటిష్ ముస్లిం పాలనలో జరిగింది, 200 ఏళ్ళు బ్రిటిష్ పాలనలో జరిగింది, 25 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగింది. 75 నుంచి విధ్వంసం. ఆ విధ్వంసాన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నం చేయడంలా. ఎందుకంటే 2006లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, చక్కటి తీర్పు ఇచ్చింది, దీన్ని రిస్టోర్ చేయమని. అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆపరేషన్ కొల్లేరు అని చెప్పేసి లవ్ అగర్వాల్ దీనిలో ఏదో ట్యాంక్ బండ్లు ఫెయిల్ చేస్తున్నాం అని చెప్పి అన్ని మీ మీడియా అంతా కూడా బ్రహ్మాండంగా చూపించింది. అప్పుడు 30% ఆక్యుపై చేసిన దాన్ని బ్లాస్ట్ చేసి 15% స్వాధీనం చేసుకున్నాం, మిగతాది కూడా స్వాధీనం చేస్తున్నామని కోర్టుకు సబ్మిట్ చేశారు అప్పుడు ప్రభుత్వం. ఆ తర్వాత ఆ 15% అలా 60% ఆక్యుపై అయిపోయింది మళ్ళీ. అంటే ఇంకొక 45% ఎక్కువ తినేశారు. అంటే ఆపరేషన్ కొల్లేరు అని చెప్పిన తర్వాత ఆపరేషన్ స్వాలోయింగ్ అనమాట, అంటే ఆపరేషన్ మింగడం, ఆ కొల్లేరు భూములను కబ్జా చేయడం, ఇది జరిగింది. దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. పైపెచ్చు మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాస్తుంది, దీన్ని డీనోటిఫై చేయడానికి పర్మిషన్ ఇవ్వండి, ఇక్కడ ఎకనామిక్ అభివృద్ధి జరగాలంటే ఈ విధ్వంసం తప్పదు అని చెప్పేసి. అది మీ చేతిలో లేదండి. నేను దయచేసి ముఖ్యమంత్రి గారికి కూడా సమన్వయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ కొల్లేరు నుంచి అంగుళం కూడా కదపడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అధికారం లేదు. ఎందుకంటే అది రామ్సార్ సైట్ కింద డిక్లేర్ అయి ఉంది. దాన్ని రిస్టోర్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కంటెంప్ట్ ఫేస్ చేస్తుంది. సుప్రీంకోర్టులో కంటెంప్ట్ కేసు ఉంది. మృత్యుంజయరావు గారు కేసు వేశారు. ఆ ఆర్డర్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వేశారు. ఆర్డర్ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పి సుప్రీంకోర్టు అడిగితే వీళ్ళు అలా మేనేజ్ చేస్తున్నారు కోర్టులని. ఇది కుదరదండి, దీనివల్ల నష్టం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, కొల్లేరు వాసులందరికీ కూడా వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఈ దళారుల నుంచి బయటపడాలి, ఈ చేపల చెరువుల నుంచి పైన పడి దాన్ని ఎకో సెన్సిటివ్ జోన్ కింద, ఎకలాజికల్ పార్క్ కింద కానీ కన్వర్ట్ చేస్తే, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తే విదేశీ టూరిస్టులు ఎంతమంది వస్తారంటే, మీకు అక్కడ వచ్చిన ఇప్పుడు వరకు వస్తున్న ఇన్కమ్ కంటే 10 రెట్లు ఎక్కువ వస్తుంది. విదేశీ టూరిస్టులకి హోస్టల్ కింద ఇప్పుడు బానిసలుగా బతుకుతున్న ఈ చేపల చెరువుల యజమానుల దగ్గర బానిసలుగా బతుకుతున్న రైతులకు చెప్తున్నాను నేను, వాళ్ళందరూ కూడా చక్కటి జీవితాన్ని అనుభవిస్తారు. అలాగ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం ఉంది. దాన్ని ఉల్లంఘిస్తూ ఎవరైనా అధికారులు అక్కడికి వెళ్తే వాళ్ళని కొట్టడానికి ట్రై చేస్తున్నారు, తిట్టడానికి ట్రై చేస్తున్నారు. నేను ఇంకోటి చేయబద్దలుచుకున్నాను, ఇప్పుడు చూపించి